ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ శ్లోకాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామోపాఖ్యాన పర్వ అనే అనుపర్వను మార్కండేయ మహర్షి గారు ధర్మరాజు ప్రభుతులకు వివరిస్తూ ఉన్నారు. అందులో భాగంగా రాముడు దండకారణ్యానికి రావడం, అక్కడ ఉండేటువంటి ఖరదూషణను అలాగే వారితో పాటు ఉండేటువంటి 14,000 మంది మహామహా రాక్షసులను వధించడం జరిగింది. వారి వధ తర్వాత దండకారణ్యం ధర్మారణ్యంగా మారిపోయింది. అక్కడ ధర్మం అనేది ఇతోపి అధిక శోభతో అది ప్రజ్వలిస్తూ ఉన్నది. ఆ సందర్భంలో హతేషు తేషు రక్షస్సు తతశూర్పణఖా పునః యయోనుకృతనాశిష్ఠో లంకాం భ్రాతుర్నివేశనం. ఆ ఖరదూషణాది 14,000 మంది వధ తర్వాత శూర్పణఖ ఎలాగైనా రాముని పైన పగ తీర్చుకోవాలి అనే ఆలోచనతో తన అన్న అయినటువంటి రావణుని దగ్గరికి వెళ్ళినది. ఎలా వెళ్ళినది అంటే నికృతనాశిష్ఠ, నరకబడినటువంటి ముక్కు చెవులు అవి రెండు కూడా ఇలా వేలాడుతున్నాయిట. అటువంటి వికృత రూపంతో తను దీనంగా శూర్పణఖ వెళ్ళి రావణుని ముందు గట్టిగా ఏడుస్తూ ఉన్నది. తతో రావణమభ్యేత్య రాక్షసీ దుఃఖమూర్ఛిత పపాతపాదయోరు భ్రాతు సంశుష్క రుధిరాననా. రావణుని చేరుకుంది. ఎంతో బాధపడుతూ ఆ రావణుని యొక్క పాదాలపైన గట్టిగా పడి గట్టిగా ఏడుస్తుంది ఆవిడ. ఎలా ఉన్నదంటే భ్రాతు సంశుష్క రుధిరాననా, ముక్కు అలాగే చెవులు రెండు కూడా వేలాడుతున్నాయి. వాటితో పాటే అక్కడ కారేటువంటి రక్తం మొత్తం కూడా ఎండిపోయింది. అటువంటి దీనమైన వదనంతో తను గట్టిగా ఏడుస్తూ ఉన్నది. తాం తథా వికృతాం దృష్ట్వా రావణ క్రోధమూర్ఛితః ఉత్పపాతాసనాత్ క్రుద్ధః దంతైర్దంతానుపస్పృశన్. ఆ వికృత రూపంతో వచ్చినటువంటి తన సోదరి అయినటువంటి శూర్పణఖని చూశాడు రావణుడు. చూసి అతని క్రోధం ఇంకా ఎక్కువైపోయింది. కట్టలు దించుకుంది. తను సింహాసనం నుండి ఒక్కసారి పైకి లేచి నిల్చున్నాడు. పళ్ళన్నీ కూడా పటపటా కొరుతున్నాడు. గట్టి గట్టిగా చేతులతో చరుస్తూ ఉన్నాడు. గట్టి గట్టి శబ్దాలు చేస్తున్నాడు. అంటే తనకు ఎంతో కోపం వస్తే ఎలాగైతే చూపించాలో సామాన్య మానవుడు ఆ విధంగా తన యొక్క కోపాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు రావణుడు. స్వానమత్యాన్ విసృజ్యాథ్య వివిక్తే తామువాచ సహ కేనాస్యేవం కృతా భద్రే మామచింత్యావమన్యచ. తన చెల్లెలైనటువంటి శూర్పణఖతో చెబుతున్నాడు, ఓ కళ్యాణి, ఇది నీకేదైతే అవమానం జరిగిందో ఇది నీకొక్కదానికే జరిగిన అవమానం మొత్తం కాదు, మన అందరికి కూడా జరిగినటువంటి అవమానము. అందులోనూ కూడా ఇంత బల పరాక్రమాలు కలిగినటువంటి నా యొక్క సోదరిగా నేను భావిస్తూ ఉన్నాను. అటువంటి సోదరిగా ఉన్న నీకు ఈ అవమానం జరిగిందంటే అది ప్రత్యక్షంగా నాకు జరిగినట్టే. నిన్ను ఈ విధంగా విరూపణగా చేసిన వాడెవడు అని తను పలుకుతున్నాడు. అదే సందర్భంలో తన మంత్రులను తన సేవకులను అందరిని పంపించి ఏకాంతంతో ఆవిడతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆవిడకి జరిగినటువంటి అవమానం, ఆ అవమానం యొక్క భారం ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా రావణుడు చెబుతున్నాడు. కశూలం తీక్ష్ణమాసాద్య సర్వగాత్రైర్నిషేవతే కశిరస్యగ్నిమాధాయ విశ్వస్త స్వపతే సుఖం. ఎవరైనా శూలం ఉంటుంది, ఆ శూలాన్ని దూరం పెట్టాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరైనా శూలాన్ని మొత్తం శరీరాన్ని మొత్తం కూడా గుచ్చుకోవాలి ఎవరైనా అనుకుంటూ ఉంటారా? నిన్ను అవమానించాడంటే వాడి శరీరాన్ని మొత్తం కూడా శూలంతో నేను గుచ్చి వేస్తానని చెబుతున్నాడు. అలాగే ఎవరైనా అగ్నిదేవుడు ఉన్నాడంటే ఆ అగ్నిదేవులో చక్కటి హవనాలు చేయాలని సంకల్పిస్తాడు. కానీ ఎవడైతే నిన్ను అవమానించాడో వాడి శిరస్సును నరికి నేను హోమం చేస్తాను అని చెబుతూ ఉన్నాడు. అశీవిషం ఘోరతరం పాదేన స్పృశతీహకః సింహం కేరణం కశ్చ దంష్ట్రాయాం స్పృశ్య తిష్టతి. మహాఘోరమైనటువంటి పెద్ద పడగలు గల మహావిషంతో కూడినటువంటి ఒక సర్పం ఉన్నది. ఆ సర్పాన్ని చూసి ఎవరైనా సరే బెదిరి పారిపోవలసినదే. కానీ దాన్ని ఎవరైనా కాలితో తాకితే అది ఊరుకుంటుందా? అటువంటి సర్పం లాంటి దానివి నీవు. నిన్ను ఈ విధంగా వాడు తాకాడంటే వాడి చివరి కాలం అనేది ప్రాప్తమైనట్టే.
అలాగే ఒక సింహం ఉంది, ఆ సింహం ఎంతో భయానకంగా గర్జిస్తుంది, ఆకలితో ఉన్నది. అటువంటి సింహం దగ్గరికి వెళ్ళి దాని జూలుని పట్టుకు లాగితే అది ఊరుకుంటుందా? ఆ విధంగా అటువంటి ఘోరమైనటువంటి సింహం లాంటి దానివి నీవు, నిన్ను ఈ విధంగా అవమానించాడంటే నిన్ను అవమానించిన వాడి మృత్యు అనేది తథ్యము. ఇత్యేవం భ్రువతస్తస్య శ్రోతోభ్యస్తేజసార్చిషః నిశ్చేష్టుర్దహ్యతో రాత్రౌ వృక్షస్యేవ స్వరంధ్రతః. ఏ విధంగా అయితే నిప్పుతో కూడినటువంటి చెట్టు నుండి బయటికి నిప్పుల రాశి ఎలాగైతే బయటికి వస్తుందో ఆ విధంగా ఈ రావణుని యొక్క శరీరం నుండి వేడివేడి నిట్టూర్పులన్నీ కూడా బయటికి వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే అగ్నియే సాక్షాత్తుగా బయటికి వస్తుంది. అంటే అంత కోపంతో రగిలిపోతున్నాడు రావణుడు తన చెల్లెలైనటువంటి శూర్పణఖకు జరిగినటువంటి అవమానం వలన. తస్య తత్సర్వమాచఖ్యే భగినీ రామ విక్రమం కరదూషణ సంయుక్తం రాక్షసానాం పరాభవం. ఆ తర్వాత శూర్పణఖ జరిగిన మొత్తం వృత్తాంతాన్ని కూడా చెప్పినది. ఈ విధంగా తను రామ లక్ష్మణుల దగ్గరికి వెళ్ళడం, వారిద్దరు కూడా ఆవిడని అవమానించడం, వెంటనే ఖరదూషణాలతో కలిసి వెళితే మొత్తాన్ని కూడా రాముడే రామపురస్తాత్ పురతోపి రాము రామపరం దీక్ష విదిక్షు రామ రామైరనంతే రితి విశ్వరూపై నిఘ్నన్న రాతిన్ విరరాజరామ అని చెప్పిన విధంగా రాముడే పలు రూపాలు ధరించి సమస్త ఖరదూషణుల యొక్క సైన్యాన్ని ఖరదూషణులు కూడా సంహరించారు అనే విషయాన్ని కూడా మొత్తం చెప్పింది. చెప్పి తనకు జరిగినటువంటి పరాభవాన్ని ఆవిడ వివరించినది. సనిశ్చిత్య తతఃకృత్యం స్వసారముపసాంత్య చ ఊర్ధ్వమాచక్రమే రాజా విధాయ నగరే విధిం. ఇక రావణునికి తన కర్తవ్యం యొక్క ఒక నిశ్చయం అయితే చేకూరింది. తన సోదరిని ఓదార్చాడు. అలాగే నగర రక్షణకు కావలసినటువంటి ఏర్పాటు అన్నీ కూడా అత్యవసరంగా చేయించాడు. ఎందుకంటే తను లేడు కాబట్టి, అంటే తను ఆ రాముడి దగ్గరికి వెళ్ళబోతున్నాడు కాబట్టి రాముని దగ్గరికి వెళ్ళడం అనేది ఒక నిమిత్తం మాత్రమే. అక్కడ ఉండేటువంటి సీతను అపహరించాలి అనే విషయాన్ని శూర్పణఖ చెప్పింది. అందుకోసం సీతాపహరణ కోసం తను బయలుదేరుతున్నాడు. ఆ సందర్భంలో తను లేని సందర్భంలో నగరంలో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని అనేక ఏర్పాట్లను పూర్తి చేసి తను ఆకాశ మార్గంలో పైకి ఎగిరి వెళ్ళిపోయాడు. త్రికూటం సమతిక్రమ్య కాలపర్వతమేవచ దదర్శమ కరావాసం గంభీరోదం మహోదధిం. త్రికూట పర్వతం, ఆ త్రికూట పర్వతాన్ని దాటాడు. అలాగే ఆకాశ మార్గంలో ఎగిరి వెళ్తూ రావణాసురుడు కాలపర్వతాన్ని కూడా చూశాడు. అలాగే ఈ లంకాపట్టణం చుట్టూ ఉండేటువంటి ఆ సముద్రాన్ని చూశాడు. ఆ సముద్రం ఎలా ఉందంటే దదర్శ మకరావాసం, ఎన్నో పెద్ద పెద్ద మొసళ్ళన్నీ కూడా అక్కడ తిరుగుతున్నాయి. ఆ సముద్ర మార్గం ద్వారా ఎవరైనా వస్తే మొత్తాన్ని కూడా ఆ వచ్చే వారిని అందరూ కూడా సంహరిస్తాయి ఆ మొసళ్ళన్నీ కూడా. అటువంటి మకరాలకు ఆలవాలమైనటువంటి ఆ సముద్రాన్ని కూడా చూశాడు. తమతీత్యాత గోకర్ణం అభ్యగచ్చద్దశాననః దయితం స్థానమవ్యగ్రం శూలపాణిర్మహాత్మనః. ఆ సముద్రాన్ని దాటి తను గోకర్ణానికి వచ్చాడు. గోకర్ణం ఎటువంటిది అంటే దయితం స్థానం అవ్యగ్రం మహాత్మనః శూలపాణేహే స్థానం. ఆ శూలపాణి అయినటువంటి పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రాంతము గోకర్ణము. వాస్తవంగా గోకర్ణం గురించి తీర్థ ప్రబంధ అనే ఒక గ్రంథంలో చాలా సుందరమైనటువంటి వివరణనిస్తారట. గోవు అంటే భూమి అని అర్థం. ఆ భూమి యొక్క చెవి ప్రాంతం అనగా సమస్త ప్రపంచమంతా కూడా భూదేవి యొక్క శరీరం అయితే ఆ గోకర్ణం అనేది ఆ భూదేవికి చెవిలాగా ఉండేటువంటి స్థానం అంట. ఎక్కడెక్కడ ఎటువంటి ప్రజలున్నారు, వారికి ఎటువంటి సంపదలు ఇవ్వాలి అని పరమశివుడు పరమాత్మ యొక్క ఆజ్ఞను భూదేవి యొక్క చెవుల్లో చెబుతున్నాడట. అందుకోసమే ఆ ప్రాంతాన్ని గోకర్ణము అని పిలుస్తారని తీర్థ ప్రబంధంలో చెబుతారు. అటువంటి ఆ శూలపాణి అయిన పరమశివునికి అత్యంత ప్రీత్యాస్పదమైనటువంటి గోకర్ణ క్షేత్రానికి తను కూడా వచ్చి చేరుకున్నాడు. తత్రాభ్యగచ్చన్ మారీచం పూర్వామాత్యం దశాననః పురా రామభయాదేవ తాపస్యం సముపాశ్రితం. అక్కడ మారీచుడు అనేవాడు ఉన్నాడు. అతను ఎవరో కాదు, పూర్వామాత్యం. ఇతపూర్వం ఈ దశానునికి రావణుని యొక్క అమాత్యుడే. అటువంటి అలాగే రాముని యొక్క కారణం చేత తాపసుల యొక్క వేషాన్ని ధరించినటువంటి ఆ మారీచుని దగ్గరికి రావణుడు వెళ్ళాడు అని చెబుతూ 277వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 278వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ మార్కండేయువాచ
మారీచస్త్వత సంభ్రాంతో దృష్ట్వా రావణమాగతం పూజయామాస సత్కారైః ఫలమూలాదిభిస్తతః. తన పూర్వపు రాజు, తను ఇతపూర్వం ఎవరి దగ్గర అయితే పనిచేశాడో అటువంటి రావణుడే తన దగ్గరికి వచ్చాడని ఆశ్చర్యపోయాడు మారీచుడు. అలాగే ఎంతో సంతోషించాడు, అతన్ని సత్కరించాడు. ఎలాగంటే ఫలమూలాదిభిః, తపస్సు చేస్తున్నాడు ఈ మారీచుడు. తపస్సు చేసే సందర్భంలో ఫలాలను అలాగే కందమూలాలను మాత్రమే తీసుకోవాలి. తన దగ్గర ఏవైతే ఫలాలు కందమూలాలు ఉన్నాయో వాటితో మాత్రమే ఆ రావణుడిని చక్కగా సత్కరించాడు. విశ్రాంతం చైనమాసీనం అన్వాసీన సరాక్షసః ఉవాచ ప్రసృతం వాక్యం వాక్యజ్ఞో వాక్యకోవిదం. రావణ్ణి కూర్చోబెట్టి కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. విశ్రాంతి తీసుకున్న తర్వాత అప్పుడు అతని దగ్గర కూర్చొని చక్కటి మాటలతో రావణునితో సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ నతే ప్రకృతిమాన్ వర్ణః కచ్చిత్ క్షేమం పురే తవ కచ్చిత్ ప్రగతయః సర్వాః భజంతే త్వాం యథాపురా. చాలా చక్కగా పసిగెట్టాడు మారీచుడు. ఎందుకంటే ఇతపూర్వం రావణుడి దగ్గర పనిచేశాడు కాబట్టి రావణుడు సాధారణ స్థితిలో ఎలా ఉంటాడు, ఆ సాధారణం కానీ అసాధారణ స్థితిలో ఇలా ఉంటాడని తెలుసుకున్నాడు. కాబట్టి అతను ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఓ లంకేశ్వర, నీ శరీర వర్ణం అనేది సహజ స్థితిలో లేదు, ఏదో అసహజమైనటువంటి స్థితిలో కనబడుతున్నావు, నీవింకా ఉదాసీనంగా కనబడుతున్నావు. ఎందుకు? దీనికి కారణం ఏమిటి? నీ నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా, సమస్త పౌర జానపదులు మంత్రులు వీరందరూ కూడా నీ మాటలను ఎవరు ధిక్కరించడం లేదు కదా, నిన్నే అనుసరిస్తున్నారు కదా, నిన్ను ప్రేమతో సేవిస్తున్నారు కదా. కిమిహాగమనే చాపి కార్యం తే రాక్షసేశ్వర కృతమిత్యేవ తద్విద్ధి యద్యపి స్యాత్ సుదుష్కరం. వచ్చిన వారితో మాట్లాడి ఇంతవరకే ఉండుంటే బాగుండేది, కానీ మొట్టమొదటిగానే ప్రతిజ్ఞ చేశాడు మారీచుడు. ఎందుకయ్యా ఇక్కడికి వచ్చావు? నాతో ఏమైనా పని ఉన్నదా? నీవు వచ్చినటువంటి పని అయిపోయిందనుకో, అంటే నీవేదైనా పనిని చెబితే నేను లేదు కాదు అని చెప్పను, అది ఎంత కష్టమైనా సరే దాన్ని నేను నీకోసం చేసి పెడతాను అని మొట్టమొదటిగానే ప్రతిజ్ఞ చేసేసాడు. శశంశ రావణస్తస్మై తత్సర్వం రామచేష్టితం సమాసేనైవ కార్యాణి క్రోధామర్ష సమన్వితః. ఒకవైపు రావణుడికి ఎంతో ఆనందమైపోయింది. ఎందుకంటే కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చారని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా తను ఏ కార్యం కోసమైతే తను వచ్చాడో మొట్టమొదటిగా దా కార్యానికి అనుకూలమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు ఈ మారీచుడు. అందుకు సంతోషిస్తున్నాడు. కానీ తన క్రోధమైతే ఇంకా శాంతం కాలేదు కాబట్టి ఆ క్రోధంతో ఊగిపోతూ ఉన్నాడు. అలాగే రాముడు చేసినటువంటి ప్రతి పనిని కూడా మొత్తాన్ని కూడా వివరించాడు, సంక్షిప్తంగా చెప్పాడు ఆ అన్ని విషయాలను కూడా. మారీచ స్వబ్రవీత్ శ్రుత్వా సమాసేనైవ రావణం అలంతే రామమాసాద్య వీర్యజ్ఞో హ్యస్మి తస్య వై. రావణుడు చెప్పిన అన్ని విషయాలను కూడా సావధానంగా విన్నాడు మారీచుడు. తర్వాత కాసేపు ఆలోచించాడు. ఆలోచించి అనునయంగా మెల్లిగా రావణుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ రావణ, నీకింకా రాముడి గురించి తెలియదు. ఆ రాముడి యొక్క బాణాలు ఇటువంటివి, వాటి రుచిని చూసిన వాడిని నేను. అలాగే ఆ రామునితో వైరం అనేది వద్దయ్యా మనకు, అది మనకు క్షేమం కాదు. అతన్ని గురించి మొత్తం కూడా తెలిసేవాడిని నేను. ఈ విషయాన్ని చక్కగా వాల్మీకి రామాయణంలో చెబుతారు. రథము ఈ విధంగా రకారంతో ప్రారంభించేటువంటి ఏ పదాలను కూడా నేను వాడను. ఎందుకంటే రామ అనే పదం కూడా రకారంతో ప్రారంభమవుతుంది. రకారంతో ప్రారంభమయ్యే ఏ పదాలను విన్నా కూడా నాకు రామ అనే వినపడుతుంది. ఆ రాముని యొక్క బాణాల యొక్క ప్రభావాన్ని చూసిన వాడిని కాబట్టి రాముని విషయాన్ని నా దగ్గర ప్రస్తావించవద్దు అని భయపడతాడు. అందుకోసం బాణవేగం హి కస్తస్య శక్త సోఢుం మహాత్మనః ప్రవ్రజ్యాయాం హి మే హేతుః సయేవ పురుషర్షభః వినాశముఖమేతత్తే కేనాఖ్యాతం దురాత్మనా. ఆ మహావీరుని యొక్క బాణాలు, ఆ బాణాల యొక్క వేగము, వాటి యొక్క ప్రభావం ఇవన్నీ కూడా నాకు చక్కగా తెలుసు. వాటి కారణంగానే నీ దగ్గర ఆమాత్య పదవిని వదిలివేసి నేను తాపసుడిగా ఉన్నాను ఇక్కడ. ఇదంతా కూడా దండకారణ్యం విశ్వామిత్ర మహర్షి గారితో జరిగేటువంటి ఆ యజ్ఞాన్ని రక్షించడం కోసం మారీచుడు, సుబాహు, అలాగే తాటక వీరి యొక్క వధ సమయంలో నేను ఆ రావణుని చేత దెబ్బలు తిన్నాను. అందుకోసం ఆ రావణుని వధించడం అనేది, రాముడిని ఆపడం అనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు.
అసలు నేను ఇలా సన్యాసి జీవితాన్ని గడుపుతున్నానంటే దానికి రాముడే కారణము. అలాగే ఆ రాముడిని చంపమని, ఆ రాముని యొక్క భార్యను అపహరించమని నీకు ఏ మూర్ఖుడయ్యా చెప్పింది? అసలు వాణ్ణి వధించాలి, ఆ దుర్మార్గుడు ఎవరు చెప్పు అని ప్రతిగా ప్రశ్నించాడు ఈ మారీచుడు. తమువాచాత సక్రోధో రావణ పరిబత్సయన్ అకుర్వతో స్మద్వచనం స్యాన్మృత్యురపితే ధ్రువం. వెంటనే ఆ మారీచుడు తన అభిప్రాయానికి విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడేసరికి రావణుడు ఇంకా కోపాన్ని పొందాడు. కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. ఊగిపోతూ ఆ మారీచుడిని దూషిస్తూ ఉన్నాడు. దూషిస్తూ చెప్పాడు, నేను చెప్పినటువంటి ఆజ్ఞ అనగా నీవు నాకు సహాయం చేయాలి, నీవు నాకు సహాయం చేయకపోతే నిన్ను నేనే వధిస్తాను అని వెంటనే చెప్పాడు. మారీచశ్చింతయామాస విశిష్టాన్ మరణం వరం అవశ్యం మరణే ప్రాప్తే కరిష్యామ్యస్య యన్మతం. ఇక చచ్చేదేదో రాముని చేతనే నేను చంపబడితే నాకు ఇంకా సద్గతి అవుతుందో ఏమో అని ఆలోచించాడు మారీచుడు. అందుకోసం ఇక మరణం అనేది తథ్యమైన తర్వాత ఈ దుష్టుడైన రావణుని చేతిలో చావడం కన్నా శిష్టుడైనటువంటి రాముని చేతిలో చావడమే వరము అని అనుకుని తను ఈ విధంగా చెబుతున్నాడు. తతస్థం ప్రత్యువాచాథ మారీచో రక్షసాంబరం కిం తే సాహ్యం మయా కార్యం కరిష్యామ్యవసోపి తత. అప్పుడు ఆ రాక్షసేశ్వరుడైన ఆ రావణునితో ఈ విధంగా చెబుతూ, నా వల్ల నీకు కావలసినటువంటి సహాయం ఏమిటో చెప్పు, అలాగే నా వల్ల కానిదైనా చేస్తాను. ఎందుకంటే ఎలాగైనా సరే రాముని ముందు వెళ్ళానంటే ఖచ్చితంగా నేను వధింపబడతాను కాబట్టి నా వల్ల అయినా కాకపోయినా నీకు చేయాల్సినటువంటి సహాయం నేను చేస్తాను. తమబ్రవీద్ దశగ్రీవో గచ్చ సీతాం ప్రలోభయ రత్నశృంగో మృగో భూత్వా రత్నచిత్ర తనూరుహ ధ్రువం సీతా సమాలక్ష్య త్వాం రామం చోదయిష్యతి. అప్పుడు ఆ రావణుడు మారీచునితో చెప్పాడు, నీవు రత్నప్రభలు వెలజల్లేటువంటి రత్నాలతో కూడినటువంటి కొమ్ములు ఉండే ఒక బంగారు వర్ణం గల జింక రూపంలో నీవు సీతా దగ్గర కనబడాలి. సీతాదేవి నిన్ను చూసిన వెంటనే ఈ జింక నాకు కావాలి అని తను అడుగుతుంది. అప్పుడు ఆ మృగాన్ని తెచ్చి నీ వెనక రాముడిని పంపుతుంది. అపక్రాంతేతు కాకుత్స్థే సీతావశ్యా భవిష్యతి తామాదాయాపనేష్యామి తతస్సన భవిష్యతి భార్యా వియోగా దుర్బుద్ధి ఏతత్ సాహ్యం కురుష్వమే. ఎప్పుడైతే రాముడు దూరంగా వెళ్ళిపోయాడో అప్పుడు నేను సీతాదేవిని అపహరిస్తాను. సీత లేనప్పుడు రాముడు కూడా తను చనిపోతాడు, తను మరణిస్తాడు. అటువంటి ఆ భార్యా వియోగ బుద్ధితో రాముడు తను చనిపోవాలి. ఇదే నీవు నాకు చేయవలసినటువంటి సహాయము. ఇత్యేవ ముక్తో మారీచః కృత్వోదక మథాత్మనః రావణం పురతో యాంతం అన్వగచ్చ సుదుఃఖితః. ఈ అన్ని విషయాలు చెప్పేటప్పటికి మారీచునికి ఒకవైపు దుఃఖము, ఇంకొక వైపు నవ్వు వస్తుంది. ఇదంతా కూడా జరిగే పనియేనా? రాముడంటే సాక్షాత్తుగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువే. అతనికి మరొకరి యొక్క అపేక్ష అనేది లేదు. వాస్తవంగా అతన్ని వదిలి సీతాదేవి అనగా లక్ష్మీదేవి ఎక్కడా కూడా ఉండదు. ఇద్దరు కూడా పరస్పర అవియోగంగా ఉండేవాళ్లే. రాముడుంటే సీతాదేవి, సీత ఉన్న చోట రాముడు. ఈ విధంగా సమస్త భూప్రపంచాన్ని అన్నిటా కూడా వ్యాపించి ఉన్నవారు ఆ ఇద్దరు మహాదేవతలు. అటువంటి వారితో వైరం అంటే ఇక నాకు మరణం తథ్యమే అనుకుని తనేం చేశాడంటే కృత్వోదకం అథాత్మనః, తన ఔర్ధ్వదేహిక కర్మలను తనే చేసుకున్నాడట. అక్కడే వెంటనే తను చనిపోతే ఏవైతే కర్మలు చేయాలో వాటిని చేసుకున్నాడు. తన శ్రాద్ధము, తన తర్పణము అన్నిటినీ కూడా చేసుకున్నాడు. చేసుకుని రాముని చేతిలో నా చావు అనేది తథ్యమని అనుకుని తను నిశ్చితుడై రావణుడిని అనుసరించి తను వెళుతూ ఉన్నాడు. తతస్తస్యాష్టమం గత్వా రామస్య క్లిష్టకర్మణః చక్రతుస్తద్యథా సర్వం ఉభౌ యత్ పూర్వమంత్రితం. ఇక రాముని యొక్క వనం ఏదైతే ఉందో పంచవటి తీరము, ఆ పంచవటి యొక్క ప్రాంతానికి వచ్చారు, ఆ ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. వచ్చి అక్లిష్ట కర్మ ఆచరించేటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన ఆ రాముని దగ్గరికి వెళ్ళి ఇతపూర్వం వీరిద్దరు కూడా ఏ విధంగా అయితే అనుకున్నారో అటువంటి రత్నపు కొమ్ములు కల బంగారు వర్ణంతో ఉండేటువంటి ఒక జింక యొక్క రూపంలో ఆ మారీచుడు తను వచ్చాడు. రావణస్తు యతిర్భూత్వా ముండః కుండీ త్రిపుండధృక మృగశ్చ భూత్వా మారీచః తం దేశముపజగ్ముతుః
దర్శయామాస మారీచో వైదేహీ మృగరూపధృక. రావణుడు ముండనం చేసుకున్నాడు, అనగా బోడితలతో వచ్చాడు. భిక్షాపాత్ర చేతిలో పట్టుకున్నాడు. త్రిపుండ్రాలు ధరించినటువంటి ఒక యతివేషంలో వచ్చాడు. అలాగే మారీచుడు మాత్రం ఒక జింక రూపంలో వచ్చి సీతాదేవికి కనబడ్డాడు. చోదయామాస తస్యార్థే సారామం విధిచోదిత రామస్తస్యాః ప్రియం కుర్వన్ ధనురాదాయ సత్వరః రక్షార్థే లక్ష్మణం యస్య ప్రయయౌ మృగలిప్సయా. ఇక సీతాదేవి చూసిన తర్వాత వీరిద్దరూ ఏ విధంగా అయితే ఒక నాటకం చేస్తున్నారో అదే విధమైనటువంటి నాటకాన్ని కూడా సీతారాములు చేస్తున్నారు. వారు సర్వజ్ఞులు కాబట్టి ఎవరు మారీచుడు ఎవరు రావణుడు వారెందుకు వస్తారు అన్ని విషయాలు కూడా ముందుగా తెలుసుకున్న వారే కాబట్టి సీతాదేవి ఈ మృగము అనగా జింక నాకు కావాలని కోరడం, రాముడు ధనుస్సు ధరించి దాని వెనక వెళ్ళడం, వెళుతూ వెళుతూ లక్ష్మణుడికి చెప్పాడు, లక్ష్మణ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సీతాదేవిని రక్షించే బాధ్యత నీదని అప్పచెప్పి తను వెళ్ళాడు. వెళుతూ సధన్వే బద్ధతూణీరః ఖడ్గ గోదాంగులిత్రవాన్ అన్వధావన్ మృగం రామో రుద్రస్తారా మృగం యథా సోంతర్హిత పునస్తస్య దర్శనం రాక్షసో వ్రజన్. ఆ ధనుర్బాణాలను అలాగే ఖడ్గాన్ను అమ్ముల పొదని చేతులకు రక్షణగా ఉండేటువంటి తోలు యొక్క పరికరం వీటిని ధరించి రాముడు బయలుదేరాడు. బయలుదేరే సందర్భంలో ఇలా ఉన్నాడుంటే పరమేశ్వరుడు మృగశిరా నక్షత్రం యొక్క వెనక పరిగెత్తి ఎలాగైతే ఉంటుందో అలాగా. ఆ విషయాన్ని ఎందుకు చెబుతున్నారంటే బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారు 4-5 ముఖాలతో వచ్చినప్పుడు ఒక తలను ఒక ముఖాన్ని నరకాలని వెళ్ళినటువంటి ఆ కాలాగ్ని రుద్రునిలాగా ఇక్కడ రాముడు కనబడుతూ ఉన్నాడు. అటువంటి ఆ మృగం వెనక రాముడు పరిగెత్తుతూ ఉన్నాడు. చకర్ష మహదధ్వానం రామస్తం బుబుధే తతః నిశాచరం విదిత్వాతం రాఘవ ప్రతిభానవాన్. ఎంతో దూరం వరకు వెళ్ళినా కూడా ఆ జింక తన చేతికి దొరకటం లేదు. రాముడికి చాలా దూరం వెళ్ళిన తర్వాత తెలిసింది, ఓ ఇదంతా కూడా మాయా, వచ్చినది సామాన్య జింక కాదు, ఇదేదో మాయాలేడి అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అమోఘం శరమాదాయ జఘాన మృగరూపిణం స రామబాణాభిహితః కృత్వా రామస్వరం తదా హాసీతే లక్ష్మణేత్యేవం చుక్రోషార్థస్వరేణ. ఒక గట్టి బాణాన్ని తీసుకుని రాముడు తన ధనుస్సుకు సంధించి దాన్ని ఆ జింక పైన తాన్ని ప్రయోగించాడు. దానిచే కొట్టబడినటువంటి ఆ జింక అనగా మారీచుడు గట్టిగా అరిచాడు. అది కూడా రాముని యొక్క స్వరంతో హా సీత, హా లక్ష్మణ అని గట్టిగా ఆర్తనాదం చేశాడు. అది కూడా ఇక్కడ ఉండేటువంటి సీతా లక్ష్మణులకి వినబడే విధంగా తను ఆర్తనాదాన్ని చేశాడు. తదుపరి జరిగిన వృత్తాంతాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క చరణ కమలముల ఇందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.